నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మంగళవారం విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడిని ప్రత్యేకంగా ఆరాధన చేయటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి కుజగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పగడ గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా రాగి గణపతిని పూజించడం ద్వారా కూడా కుజ బలాన్ని పెంపొందింపజేసుకొని కుజగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద రాగి లోహంతో చేసిన గణపతిని ఏర్పాటు చేసుకొని ఆ గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులకు కుంకుమ రాసినటువంటి ఆ 5 ఒత్తులు విడిగా వేసి రాగి గణపతి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో రాగి గణపతిని పూజిస్తూ గణపతి 108 నామాలు పఠించాలి. 108 నామాలు పఠించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం కోసం ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, ఎరుపు రంగు పదార్థాలు, ఎరుపు రంగు ఫలాలు నివేదనగా సమర్పించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. సాయంకాలం పూట పూజా మందిరంలో పూజాపీఠం మీద గణపతికి ప్రీతిపాత్రమైన సంఖ్య 21 కాబట్టి 21 జిల్లేడాకులను ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో ఒక తమలపాకు ఉంచి దాని మీద శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి జిల్లేడు పూల మాలికను గణపతికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతి నామాలు పఠించాలి. ఇలా సాయంకాలం పూట జిల్లేడాకులను పూజాపీఠం మీద ఏర్పాటు చేసి గణపతి విగ్రహానికి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజించి ఎరుపు రంగు పండ్లు గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. సంకటనాశక గణేశ స్తోత్రం లేదా గణేశ పంచరత్న స్తోత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పఠించడం ద్వారా కూడా కార్తీక మాస సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహం ద్వారా కుజదోషాలను తొలగింపజేసుకొని అన్ని విఘ్నాలను అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కార్తీక మాసంలో కలుగుతాయో, అలాగే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సుమత్యాం విష్ణుయశసా విప్రశ్చ శంబల గ్రామమావివేశ పరాత్మక. ఆ శంబల గ్రామంలో ప్రవేశించాడు విష్ణువు అన్నాడు. ముందు గ్రామంలోకి ప్రవేశించింది విష్ణు తేజస్సు. ఆ గ్రామంలో ప్రవేశించిన తర్వాత విష్ణుయశుని యందు బీజరూపముగా వచ్చి సుమత్యాం విష్ణుయశసా గర్భమాధత్త వైష్ణవం. ఆ విష్ణుయశుడి ద్వారా సుమతీదేవి గర్భంలో విష్ణు తేజస్సు ప్రవేశించింది. ఆమె గర్భవతి అయినది. కొంతకాలానికి మాసములు నిండగా నెలలు నిండినటువంటి సమయంలో ఒక్కసారి శంబల గ్రామం ఎంత పావనంగా మారిందో ఆ జననగాథ తలంచుకుంటే పవిత్రులైపోతామండి. గ్రహ నక్షత్ర రాస్యాది సేవిత శ్రీపదాంబుజం వైష్ణవం. ఎటువంటి వాడు అందులో ప్రవేశించాడంటే మంచి గ్రహాలు, మంచి నక్షత్రాలు కాదయ్యా, గ్రహ నక్షత్ర రాసులన్నీ కూడా చేతులు మోడ్చి ఏ పరం తేజస్వరూపమైన విష్ణువుని సేవిస్తుంటాయో ఆ విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆ చెప్పడంలోనే సర్వకాలములు ఎవడి అధీనంలో ఉన్నాయో ఆ పరమాత్మ, ఎవడి కనుసైగల్లో గ్రహ నక్షత్ర రాసులు సంచరిస్తుంటాయో ఆ పరమాత్మ అయిన నారాయణుడు. సరిత్ సముద్రాగరయో లోకా సస్థాను జంగమా సహర్షా ఋషయో దేవా జాతే విష్ణౌ జగత్పతౌ. ఆ పరమాత్మ ఆవిర్భవించినప్పుడు ఒక్కసారిగా ప్రవహిస్తున్న నదులు ప్రశాంతములయ్యాయి. సముద్రములు కూడా కల్లోలాలు లేకుండా శాంతముగా ఉన్నాయి.
పర్వతాలు మెరిసిపోతూ ఉన్నాయి. స్థావర జంగమ జగత్తంతా కూడా హర్షముతో ఆనందముగా ఉన్నది. ఎక్కడెక్కడో తపస్థిత ఋషుల్లో ఏదో తెలియని ఆనందం పెళ్ళుపుకుంది. ఆ సమయంలో నారాయణుడు ఆవిర్భవించబోతూ ఉన్నాడు. బభూవు సర్వసత్వానామానందా వివిధాశ్రయా. సర్వజీవులకి ఆనందం కలుగుతుంది ఆ సమయంలో. ఎందుకంటే సర్వజీవుల్లో అంతర్యామిగా ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన భూమి మీద ప్రకటింపబడుతున్నాడు కనుక సర్వజీవుల్లోనూ ఆనందం కలుగుతోంది. నృత్యంతి పితరో హృష్ట స్తుష్టాదేవా జగుర్యశః. దేవతలు, పితృదేవతలు మొదలైన వారు ఆనందపరుస్తులు నృత్యాలు చేస్తున్నారు. గంధర్వాదులు భగవంతుని గుణాన్ని గానం చేస్తున్నారు. చక్రుర్వాద్యాని గంధర్వ నరుతుశ్చాప్సరో గణా. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. భగవానుడు అవతరిస్తున్నాడు. కల్కి అవతరిస్తున్న శుభవేళ ద్వాదశ్యాం శుక్లపక్షస్య మాధవే మాసి మాధవం జాతం దదుసతు పుత్రం పితరౌ హృష్టమానసౌ. మాధవే మాసి, మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు నారాయణుడు కల్కి భగవానుడిగా ఆవిర్భవించాడు. ఇది కల్కి భగవాన్ ఆవిర్భావగాథ. అప్పుడు ఆయన పుట్టిన వెంటనే చేయవలసిన సంస్కారాలు ఉంటాయి కదా. పుట్టగానే బొడ్డు కోయడం మొదటి పని. అవి చేయడానికి దిగొచ్చేట ఎవరెవరో చూడండి ఇక్కడ. ధాతృమాత మహాషష్ఠీ నాభిక్షేత్రీ తదంబిక. మాతృకాదేవతల్లో ప్రధానమైన చెప్పబడుతున్న షష్ఠీదేవి అంబికా మహాషష్ఠీ మాత. ఆవిడ ఒక ఆయాగా వచ్చి బొడ్డు కోసింది. అక్కడ మొట్టమొదటి షష్ఠీదేవి వచ్చి బొడ్డు కోసింది ఆయనకి. గంగోదక క్లేదమోక్ష సావిత్రి మార్జనోద్యత. ఆ సావిత్రీదేవి వచ్చి గంగోదకం తీసుకొచ్చి ఆయన స్నానం చేయించింది. తస్య విష్ణోరనంతస్య వసుధాధాత్ పయస్సుధాం. ఆ సమయంలో భూమి నుంచి అమృతధారలు కురిచే, అంటే ఆవు నుంచి అమృతధారలు వచ్చినట్లుగా భూమి నుంచి అమృతం ప్రవహించింది. మాతృకా మాంగళ్యవచ కృష్ణ జన్మ దినే తథా. మాతృకా దేవతలు వచ్చి ఆశీర్వచనములు చేశారు. అంటే మాతృకా దేవతలు కొందరు ఉంటారు, ఆ గణములు వచ్చి ఆశీర్వచనములు చేసే. అయితే చిత్రం ఏంటంటే ఈ బొడ్డు కోయడు స్నానం చేశారు కానీ పిల్లాడు ఎలా ఉన్నాడో తెలుసా? చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నాడు. శంఖచక్ర గదా పద్మాలతో చతుర్భుజాలుతున్నాడు పిల్లవాడు. చతుర్భుజమిదం రూపం దేవానామపి దుర్లభం. యాహీతి సూతికాగారం గత్వా విష్ణుం ప్రబోధయ త్యక్వా మానుషవద్రూపం. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నాడో బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వాయువుని పిలిచేట. వెంటనే ఈయనంత వేగంగా ఎవడు వెళ్ళలేడు. వాయు వేగం అంటారు కదా, నువ్వు తొందరగా వెళ్ళవయ్యా. ఎందుకంటే సూతికాగారంలో పిల్లాన్ని చూడాలని అందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి కామ్గా ఈ దేవతలు అందరూ పని చేసేసారు. కానీ పుట్టినవాడు చతుర్భుజాలతో ఉన్నాడు అన్న వార్త కొంచెం ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి విష్ణువుని ప్రార్థన చేసి ప్రాకృత రూపం ధరించమని నువ్వు ప్రార్థించని వాయుదేవుడిని పంపించండి ఇక్కడ. ఎందుకంటే దేవతలకు కూడా అసాధ్యం చతుర్భుజములతో ఉన్న నీ రూపం. ఏ దేవత అయినా శంఖచక్ర గదాపద్మధారి అయిన విష్ణువు రూపం ధరించలేదు. అని దేవతకు కూడా దుర్లభమైన రూపం మానుషలోకంలో నువ్వు చూపించితే అది బాగుండదు కనుక త్యక్వా దాన్ని విడిచిపెట్టి మానుషవద్రూపం కురునాథ, మనుష్య రూపాన్ని ధరించని ప్రార్థించు అని వాయుదేవుడిని పంపించాడు బ్రహ్మదేవుడు. ఇది బ్రహ్మవచశ్రుత్వా పవన సురభిసుఖం సశీత ప్రాహతరసా బ్రహ్మణో వచనాదృత. వెంటనే పవనుడు సుగంధబంధురంగా వెళ్ళేట. ఇక్కడ అంటే సుగంధ పవనంలా వెళ్ళి ఆ విష్ణుమూర్తి విన్నవించాడు. చతుర్భుజాలు వద్దునైనా బ్రహ్మగారు చెప్పారు. ఇక్కడ మళ్ళీ మామూలు వాడి వైపు అన్నారు. ఇక్కడ వెంటనే చతుర్భుజమూర్తి ఉపసంహరించుకొని తచ్చుత్వా పుండరీకాక్ష తత్క్షణాత్ ద్విభుజో భవత్. వెంటనే రెండు చేతులు వాడైపెట్టాడు. అయితే అంతవరకు చూడలేదా? కన్నవాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, 4 చేతులు వాడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి 2 చేతులు వాడైపోయాడు. వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కలిగిన వాడు 2 చేతులు వాడే, మనం ఏదో భ్రమపడ్డాం అనుకున్నారు. ఇక్కడ మొత్తానికి 4 చేతులతో అలాగే కొంతసేపు ఎక్కువ ఉంటే ఇప్పుడు భయపడేవాళ్ళు. ఇది ఎంత విష్ణువైనా పిల్లాడికి వస్తే ముద్దుగా 4 చేతులు కనబడితే అలా ఉంటుందండి. ప్రకృతి విరుద్ధంగానే కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే భ్రమ సంస్కారవత్తత్ర మేనాతే తస్య మాయయా. ఓహో, మనం 2 చేతులు వాడే, మేము 4 చేతులు వాడు అనుకున్నాం, ఏదో భ్రమపడ్డామని అని ఎవరికి వాడు అనుకున్నట్ట. అందరూ కలిసి భ్రమపడ్డాన్ని ఎవరికి తెలియదు, ఎవరి భ్రమ వాళ్ళది అనుకుంటున్నారు. ఇక్కడ ఆ విధంగా చేశారు. ఇది ఎవరిది? తస్య మాయయా, ఉన్నదే వైష్ణవ మాయ. దానితో ఈ పని చేశాడు. తతస్తు సంబల గ్రామే సోత్సవా జీవజాతయ మంగళాచార బహుళా. వెంటనే కల్కి జననోత్సవం జరుగుతున్నది సంబల గ్రామంలో.
అనేక మంగళకరమైన క్రియలు జరుగుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కడ పాపము తాపము అనేది లేదు, సంతోషం ఉన్నది. పాప తాప వివర్జితా సుమతిస్తం సుతం లబ్ధ్వా విష్ణుం జిష్ణుం జగత్పతిం పూర్ణకామా విప్రముక్షా నాహూయాదాత్ గవాం శతం. వెంటనే కృష్ణుని కన్న వసుదేవుని వలె మహానుభావుడు ఆ సమయంలోనే కొన్ని వేల గోవుల్ని దానంగా సంకల్పం చేశాడు. ఎందుకంటే పురుట్లో చేయరా పని, పురుటి మైలు అయిన తర్వాత దానములు అవి చేశారు. హరే కళ్యాణకృత్ విష్ణు యశా శుద్ధేన చేతస సామర్గ్యజుర్విద్భి అగ్రైస్తన్నామకరణే రతః. ఇంకా తర్వాత ఈ జాతా శౌచాదులన్నీ అయిపోయిన తర్వాత చెయ్యవలసిన కాలంలో ఆయనకి నామకరణోత్సవం చేస్తున్నారు. మనం కలికి అన్నా కానీ విష్ణు వచ్చాడు, ఇప్పుడు పేరు పెట్టలే. అయితే ఆ ఉత్సవానికి ఎవరెవరు వచ్చారో చూడండి ఒక్కసారి. తదా రామ, రాముడు వచ్చాడు అంటే పరశురాముడు అని అర్థం. భార్గవ రాముడు వచ్చాడు, ఎందుకంటే భార్గవ రాముడు శాశ్వతంగా ఉన్న మహర్షి, అందుకే ఆయన వచ్చాడు. తదా రామ, కృప, వ్యాస, వీళ్ళందరూ చిరంజీవులు. ద్రౌణి, ద్రౌణి అంటే అశ్వత్థామ. వీళ్ళు ఎలా వచ్చారంటే భిక్షుకుల్లాగా సన్యాసుల్లాగా వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు పోల్చుకున్నారు మహాత్ములని. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. ఈరోజు కార్తీక మాసంలో అటు పరమేశ్వరుణ్ణి మహావిష్ణువుని కొలుస్తూనే ఇక్కడ ఈ రోజున ప్రత్యేకంగా గణపతి ఆరాధన అనేటువంటిది కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గకార మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఓం గం గణపతయే నమః అంటూ వివిధ రకాలైన ద్రవ్యాలతో గణపతిని కూడాను అభిషేకించాలి. ఈ సుదినాన గణపతి దేవునికి అభిషేకార్చన చేసేటప్పుడు గంధాభిషేకం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదింపజేస్తుంది. అంతేకాకుండా ఈ మాస ప్రారంభంలోనే చాలామంది హరిహరాత్మక స్వరూపుడైనటువంటి అయ్యప్ప దీక్షను స్వీకరించి ప్రతినిత్యం కూడాను అయ్యప్ప భజనలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఆ భజనలో కూడాను మొట్టమొదటిసారిగా గణేశ శరణం గణేశ శరణం అంటూ గణేషుని చక్కగా కీర్తన చేసేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. అందున ఈ రోజున సంకటహర చతుర్థి సందర్భంగా గణేశునికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్లతో నైవేద్యం సమర్పించడమే కాకుండా శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని కూడాను ఈ కార్తీక మాసంలో గనక ఎవరైతే నిర్వహిస్తారో వారి ఇంట లక్ష్మీదేవితో కూడి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదిస్తాడు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడానికి, సంకటాల నుంచి బయటపడి దేదీప్యవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో తులతూగడానికి ఈ కార్తీక మాసంలో సంకటనాశక గణేశ స్తోత్ర పఠనంతో ప్రారంభించాలి. ప్రణమ్య శిర్షాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ 9 సార్లు ఎవరైతే ఈ రోజున సంకట నాశక స్తోత్రం 9 సార్లు పఠించాలి. పఠించిన పిదప ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. సాయం సంధ్యా సమయంలో గణేష హోమం చేసి చంద్రుని చూస్తూ పాలు నైవేద్యంగా పెట్టి స్వీకరించేటువంటి సనాతన సంప్రదాయ లక్షణం కూడాను ఉన్నది. శ్రీ కార్తీక దామోదరాయ నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:36. తిథి చతుర్థి సాయంకాలం 5:34 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 3:01 వరకు, వర్జం రాత్రి 2:58 నుంచి 4:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:25 వరకు, మరల రాత్రి 10:44 నుంచి 11:36 వరకు. అమృతకాలం మిగిలింది, శేషంగా మిగిలింది ఉదయం 6:55 వరకు. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు ఇచ్చే శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి. ఈ సందర్భంగా చేసేటువంటి నదీ స్నానం, దానం, గణపతి పూజ విశిష్టమైన సత్ఫలితాలని అందజేస్తుంది. అక్షయ ఫలితం అంటారు. అలాగని ఈరోజు మంగళవారం కాబట్టి అప్పులు తీర్చుకోవడానికి చాలా మంచిది. రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో చేసే పనికి విశిష్టమైన ఫలితం వస్తుంది కాబట్టి మధ్యాహ్న కాలంలో ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేక సింధూరు పూజ చేసి అప్పాలను నివేదన చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి హనుమంతునికి ప్రదర్శనలు చేయడం ద్వారా పోటీ పరీక్షల్లో కానీ, ఉద్యోగార్థి వెళ్ళేటువంటి పరీక్షల్లో కానీ, విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయాలు సాధించడానికి ఈ ఆంజనేయ స్వామి యొక్క పూజ చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ, ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడిని చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ, వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములు కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు, భగవన్మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో మనవి చేశాను.
ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలామందికి అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగపడింది. పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేనితనం దేనివల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. చూడండి, వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు, పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనా క్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరమే. దీంతోనే ప్రారంభం. అందుకే వేదంలో ఆచారకాండ రావడానికి కారణం అదే. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, దీన్ని కష్టపెట్టడం, ఏదో నీళ్లు తెచ్చుకోవడం, కూర్చోవడం, పూజ చేయడం, పుష్పార్చన చేయడం, ఇవన్నీ దేని కొరకు వచ్చాయి? ఈ శరీరంతో కష్టపెడితే తప్ప మీరు పరమేశ్వరుణ్ణి చేరడం అంత తేలిక విషయం కాదు. కాబట్టే శరీరాన్ని కొంత క్లేశ పెట్టవలసి ఉంటుంది. అయినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాడికి ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు దీన్ని కష్టపెట్టడం, హాయిగా దీన్ని సంతోషంగా ఉంచుకుంటే దీంతో సుఖాలు అనుభవిస్తే పోలా అన్న భావన కలుగుతుంది. వాడు ఈశ్వరుణ్ణి చేరలేడు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఆమె చేతిలో ఒక అమృత పాత్ర వంటి పాత్ర పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశములు వేస్తుంది. ఎవడికి భక్తి భావన లేకుండా కేవలము లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర మీద సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాడు ఇంద్రియముల యొక్క లౌల్యము చేత నశించిపోతాడు. దీనివలనే ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అహింస యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పాడు. అహింసా సకలో ధర్మక, అహింసా సకలో ధర్మక, హింసా ధర్మస్తథా హితక, హింసా ధర్మస్తథా హితక. అహింసయే సంపూర్ణ ధర్మం. హింస అహితాన్ని కలిగించే అధర్మం. దీనిని గ్రహించు, దీన్ని ఖండితంగా నువ్వు గ్రహించాల్సిందే అని బోధించాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 273వ అధ్యాయం. ఓ పితామహ, మానవుడు పాపాన్ని ఎలా పొందుతాడు, దేనిని ఆచరించటం వల్ల మోక్షాన్ని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, మానవుడు కపటంతోనే ధర్మం ఆచరిస్తాడు.
కపటంతోనే ధనం సంపాదిస్తాడు, మోసంతో పాపం చేయాలనుకుంటాడు. పక్కన ఉన్న మిత్రులు పండితులు వారించినా వినడు, అలా పాపాన్ని మూటగట్టుకుంటాడు. కనుక మానవుడు ఇలా ప్రవర్తించకూడదు. ఇక మానవుడు ధర్మాత్ముడేలా అవుతాడో చెబుతున్నాను విను. తన తెలివితో ప్రజ్ఞతో రాగాది దోషాలను మొదట్లో గుర్తించాలి. అప్పుడే అతడు సుఖదుఖాలను నేర్పుగా తెలుసుకుంటాడు. అతడే సజ్జనులు సేవిస్తాడు. తస్య సాధు సమాచారాత్ తస్య సాధు సమాచారాత్ అభ్యాసాచ్చైవ వర్ధతే అభ్యాసాచ్చైవ వర్ధతే. సజ్జన సేవ సత్కర్మాచరణం వలన బుద్ధి పెరుగుతుంది. అప్పుడు బుద్ధి ధర్మం మీదనే నిలుస్తుంది. అతడు ధర్మంతోనే జీవిస్తాడు, ధర్మంగానే ధనాన్ని సంపాదిస్తాడు. అలాంటి మానవుడు ధర్మాత్ముడవుతాడు. ఇక మానవుడు మోక్షాన్ని ఎలా పొందుతాడో చెబుతున్నాను విను. తస్మాత్ ధర్మే ప్రవర్తేతాః సర్వావస్థం యుధిష్ఠిర సర్వావస్థం యుధిష్ఠిర. ధర్మే స్థితానాం కౌంతేయ ధర్మే స్థితానాం కౌంతేయ సిద్ధిర్భవతి శాశ్వతీ సిద్ధిర్భవతి శాశ్వతీ. సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ధర్మంతోనే ప్రవర్తించాలి, ధర్మం మీద నిలవాలి. అలా నిలిచిన వారికి మోక్షం లభిస్తుంది అన్నాడు పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 274వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. పితామహ, నువ్వు యోగ్యమైన ఉపాయంతో మోక్షాన్ని పొందాలని చెప్పావు, దాని గురించి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, క్షమయా క్రోధ ముచ్చింద్యాత్ క్షమయా క్రోధ ముచ్చింద్యాత్ కామం సంకల్ప వర్జనాత్ కామం సంకల్ప వర్జనాత్ సత్వ సంసేవనాధీరక సత్వ సంసేవనాధీరక నిద్రాంచేతుమర్హతి నిద్రాంచేతుమర్హతి. మోక్షం కోరేవాడు క్షమతో కోపాన్ని తొలగించుకోవాలి, సంకల్పం విసర్జించి, అంటే ఇక్కడ కామాన్ని తొలగించుకోవాలి. అంటే కామం ప్రధానంగా చెప్పాడు కాబట్టి ఇక్కడ కామాన్ని తొలగించుకోవాలి. జ్ఞానం ధ్యానం మొదలైన సాత్విక గుణాలతో నిద్రను తొలగించుకోవాలి. అనుక్రోశ ధర్మం చ అనుక్రోశ ధర్మం చ జయే ధర్మమవేక్షయా జయే ధర్మమవేక్షయ ఆయత్యాచ జయేదాశాం అర్థం సంగ వివర్జనాత్ అర్థం సంగ వివర్జనాత్. దయతో అధర్మాన్ని జయించాలి, చక్కని ఆలోచనతో ధర్మాన్ని పొందాలి, సమయంతో నిగ్రహంతో ఆశను జయించాలి, కోరికని విడిచి అర్థాన్ని ధనాన్ని జయించాలి. అనిత్యత్వేన చ స్నేహం అనిత్యత్వేన చ స్నేహం క్షుధాం యోగేన పండితః క్షుధాం యోగేన పండితః కారుణ్యేనాత్మనో మానం కారుణ్యేనాత్మనో మానం తృష్ణాంచ పరితోషతః తృష్ణాంచ పరితోషతః. వస్తువుల అనిత్యంతో స్నేహాన్ని విడిచిపెట్టాలి, యోగాభ్యాసంతో ఆకలిని జయించాలి, కరుణతో ఆత్మాభిమానాన్ని జయించాలి, సంతృప్తితో తృష్ణను జయించాలి, ప్రయత్నంతో సోమరితనాన్ని విడిచిపెట్టాలి, శాస్త్ర నిశ్చయంతో విపరీతమైన తర్కాన్ని విడిచిపెట్టాలి, మౌనంతో అతిగా వాగటాన్ని విడిచిపెట్టాలి, శౌర్యంతో భయాన్ని విడిచిపెట్టాలి. ఇది మోక్షము లభించటానికి ప్రసన్నమైన మార్గం, నిర్మలమైన మార్గం, పవిత్రమైన మార్గమని బోధించాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ
పరమాత్మనే నమః 275వ అధ్యాయం. ఇందులో జీవాత్మకు దేహాభిమాన విముక్తి గురించి చెప్పారు. ఇది నారద మహర్షికి అసితుడికి మధ్య జరిగిన సంవాదం. ఇందులోని విషయాలను మనం పూర్వమే అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. చాలా వరకు మనం తెలుసుకున్నాం దీన్ని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 276వ అధ్యాయం. ఇందులో భీష్ముడు ధర్మరాజుకు మాండవ్య జనకులు మాట్లాడుకున్న తృష్ణా త్యాగం గురించి చెప్పాడు. జనకుడు మాండవ్య మహర్షికి ఇలా చెప్పాడు: ఓ మహాత్మా, కోరికల వెంటబడి పరిగెత్తకూడదు. కోరికల మీద ఆసక్తి దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనాన్ని పొంది దానిని ధర్మం కోసమే ఉపయోగించాలి. కామభోగాలను విడిచిపెట్టాలి. బుద్ధిమంతుడు తనతో సకల ప్రాణులను పోల్చుకుంటాడు. తనలాగానే అందరికీ సుఖం కలగాలని కోరుకుంటాడు. ఈ భావన కలవాడు పరిశుద్ధమైన మనస్సుతో కృతార్థుడవుతాడు. దోషాలన్నీ విడిచిపెడతాడు. ప్రాణులన్నిటినీ తనలాగా చూసుకునేవాడు సత్యము అసత్యము శోకము ఆనందము ప్రియము అప్రియము భయము నిర్భయము విడిచిపెట్టి ప్రశాంతంగా దోషము లేనివాడే ఉంటాడు. యా దుస్యజ దుర్మతిభిః యా దుస్యజ దుర్మతిభిః యా న జీర్యతి జీర్యతక యా న జీర్యతి జీర్యతక యోషౌ ప్రాణాంతికో రోగః యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖం. ఈ ఆశను దుర్బుద్ధులు విడిచిపెట్టలేరు. శరీరం పోయినా కూడా ఆశ పోదు. ఆశ అనేది ప్రాణాంతకమైన రోగం. దాన్ని విడిచిన వాడికే సుఖం లభిస్తుంది. ఆ ధర్మాత్ముడే ఇహలోకంలో పరలోకంలోనూ సుఖాన్ని కీర్తిని పొందుతాడు అన్నాడు జనక మహారాజు. ఆ మాటలను విని మాండవ్య మహర్షి సంతోషించాడు. ధర్మాన్ని ఆచరించి మోక్షం పొందాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 277వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భీష్ముడు ధర్మరాజుకు మానవుడు పొందే శ్రేయస్సు గురించి చెప్పబడింది. తండ్రి మేధావి అనే తన పుత్రుణ్ణి ఇలా అడిగాడు: నాయన, లోకం ఎవరి చేత బాధపడుతోంది, ఎవరి చేత ఆవరించబడి ఉంది అని అడిగాడు. పుత్రుడు ఇలా అన్నాడు: తండ్రి, ఈ లోకం మృత్యువు చేత బాధించబడుతోంది, ముసలితనంతో ఆవరించబడింది. అందుచేత రేపు అనుకున్న పనిని ఈరోజే చేయాలి. మధ్యాహ్నం చేద్దాం అనుకున్న పనిని పొద్దునే చేయాలి. ఎందుకంటే మృత్యువు వాడి పని పూర్తయిందా లేదా అని కాసేపు ఆగదు, వేచి కూర్చోడదు. అద్యైవ కురుయత్ శ్రేయక అద్యైవ కురుయత్ శ్రేయక మాత్వాం కాలోత్య గాన్మహాన్ కోకి జానాతి కస్యాద్య కోకి జానాతి కస్యాద్య మృత్తికాలో భవిష్యతి మృత్తికాలో భవిష్యతి. శ్రేయస్సును కలిగించే పనిని ఈరోజే చేయాలి. ఎందుకంటే కాలం చాలా గొప్పది, అది నిన్ను దాటిపోరాదు. యమునంలోనే ధర్మాన్ని ఆచరించాలి. జీవితం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు కూడా పోతుందని తెలుసుకోవటానికి శకునాలు ఉండవు, ముందుగా తెలియదు. కనుక ధర్మాన్ని ఆచరించాలి, జ్ఞానం కలిగి ఉండాలి. నాస్తి విద్యా సమం చక్షుః నాస్తి విద్యా సమం ఫలం నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం నాస్తి త్యాగ సమం సుఖం. విద్యతో జ్ఞానంతో సమానమైన కన్ను లేదు. విద్యతో సమానమైన ఫలం లేదు. రాగంతో సమానమైన దుఃఖం లేదు. త్యాగంతో సమానమైన సుఖం లేదు. కనుక నీ హృదయ గుహలో ఉన్న ఆత్మను అన్వేషించు. నీ తాత తండ్రులు ఎక్కడికి వెళ్ళారో ఆలోచించు అని మేధావి పుత్రుడు తండ్రికి బోధించాడు. తండ్రి అలాగే ఆచరించి ధన్యుడయ్యాడు. ఓ ధర్మరాజా, నువ్వు కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉండు. సత్యధర్మ పారాయణుడివై ప్రవర్తించు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 278వ అధ్యాయం.
ఈ గీత పేరు హారీత గీత. ఈ అధ్యాయంలో హారీత గీత చెప్పబడింది. ఇందులో సన్యాసి ధర్మాలు, సన్యాసి లక్షణాలు కూడా చెప్పారు. ఈ విషయాలు కూడా అతి పెద్దదైనటువంటి ఈ మహాభారతంలో అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తాయి. ఈ విషయాలను మనం భాగవతంలో కూడా చెప్పుకున్నాం. భాగవతంలో చాలా బాగా చెప్పుకున్నాం. ఇందులో ఏ ధర్మాలతో, ఏ యోగాచారంతో పరబ్రహ్మను సన్యాసి పొందగలడో చెప్పారు. భగవద్గీత కూడా అదే చెప్పింది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 279వ అధ్యాయం వృత్రగీత. ఇందులో వృత్రగీత చెప్పబడింది. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, మాకంటే ఎక్కువ దుఃఖాన్ని పొందినవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ శరీరాన్ని ధరించడమే దుఃఖంగా అనిపిస్తోంది అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నేషేయం సతతం దేహి, నేషేయం సతతం దేహి, నృపతే పుణ్యం పాపయోగో, నృపతే పుణ్య పాపయోగో, తతయేవ సముత్తేన, తతయేవ సముత్తేన, తమసారుద్యతేపి చ, తమసారుద్యతేపి చ. ఓ ధర్మరాజా, జీవుడు పుణ్యపాపాల వల్ల రాగద్వేషాలు అనే అంధకారంలో కప్పిబడిపోతాడు. ఇది తొలగటానికి గల రూపాయాన్ని చెబుతున్నాను విను. జ్ఞానేన హి యదా జంతుః, జ్ఞానేన హి యదా జంతుః, అజ్ఞాన ప్రభవం తమగ, అజ్ఞాన ప్రభవం తమగ, వ్యపోహతి తదా బ్రహ్మ, వ్యపోహతి తదా బ్రహ్మ, ప్రకాశతి సనాతనం, ప్రకాశతి సనాతనం. అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని జీవుడు తత్వజ్ఞానంతో తొలగించుకోవాలి. అప్పుడే అతడి హృదయంలో సనాతన బ్రహ్మ ప్రకాశిస్తాడు. పూర్వం వృత్రాసుడి కూడా దేవతల చేతిలో అంతా కోల్పోయాడు. కానీ చిత్రంగా వృత్రుడు కృంగిపోలేదు, బోరున ఏడవలేదు. అందుకు గురువైన శుక్రుడు ఆశ్చర్యపోయి అడగగా వృత్రుడు తన కథనంతా చెప్పాడు. ఓ గురుదేవా, నేను ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నాను. అయితే నాకు యుద్ధంలో నారాయణుడు కనిపించాడు. నేను చేసిన తపఫలంతో నాకు జ్ఞానోదయం అయింది. అన్నిటికీ నారాయణుడే కారణుడు అని తెలిసింది. అప్పుడు నాకు ఏ కర్మతో, ఏ జ్ఞానంతో ఫలం కలుగుతుంది అని నాకు ప్రశ్నలు పుట్టాయి. ఈ ప్రశ్నలు సమాధానం చెప్పండి అని శుక్రుడిని ప్రార్థించాడు. శుక్రాచార్యుడు ఇలా సమాధానం చెప్పాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 280 అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కూడా వృత్రగీతలు అని అంటారు. వృత్రాసుడు శుక్రాచార్యుని ఇలా అడిగాడు, ఓ గురుదేవా, జీవుడు గురించి, జీవులు చేసే పనుల గురించి, జీవుడికి లభించే ఫలం గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు శుక్రుడు ముందుగా విష్ణువుకి ఇలా నమస్కారం చేశాడు. నమస్తస్మై భగవతే దేవాయ ప్రభ విష్ణవే, నమస్తస్మై భగవతే దేవాయ ప్రభ విష్ణవే, యస్య పృథ్వీతలం తాత, యస్య పృథ్వీతలం తాత, సాకాశం బాహుగోచరగ, సాకాశం బాహుగోచరగ. ఆకాశంలో కూడిన భూమిని తన బాహులపై నిలిపినవాడు మహాప్రభావశాలి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం అని ప్రార్థించాడు. వృత్రుడికి సమాధానం చెప్పబోతున్న సమయంలో అక్కడికి అనుకోకుండా సనత్కుమార మహర్షి వచ్చాడు. వెంటనే శుక్రుడు, మహర్షి, ఈ వృత్రుడి ప్రశ్నలు మీరే సమాధానం చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సనత్కుమార మహర్షి వృత్రుడికి మహావిష్ణువు యొక్క మహిమలను ఇలా చెప్పాడు. ఓ వృత్ర, లోకమంతా విష్ణువులోనే ఉంది. ప్రాణులు కర్మలతో ప్రేమ కలిగి ఉంటారు, కర్మతోనే విరక్తి కలిగి ఉంటారు. ఈ సృష్టి అంతా శ్రీ మహావిష్ణువు నుండే జరుగుతుంది. ఈ జగత్తు అంతా ఆయనలోనే నిలిచింది అని విస్తృతంగా బోధించాడు. సనత్కుమారుడు అన్నాడు. భీష్ముడు ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ తాత, వృత్రాసుడు ఆత్మస్వరూపాన్ని దర్శించాడని అనుకుంటున్నాను. అందుకే అతడు దుఃఖం పొందలేదు, సుఖం పొందాడు అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, ఓ ధర్మరాజా,
మీకందరికీ కూడా దుర్గతి కలగదు. ఆ భయమే అక్కర్లేదు. నేను చెబుతున్నాను, మీ అందరూ పరిశుద్ధులు, నిర్మలమైన వారు, మీకు స్వర్గం లభిస్తుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 281, 282 అధ్యాయాలు. భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఇంద్ర వృత్రాసుల యొక్క మధ్య జరిగిన యుద్ధాన్ని 281 అధ్యాయంలో వివరంగా చెప్పాడు. తర్వాతి అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు, ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించాడు. అప్పుడు వృత్రుడి శరీరం నుండి బ్రహ్మహత్యా పాతకం బయటకు వచ్చి ఇంద్రుడిని పట్టుకుంది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మహత్యను 4 భాగాలుగా చేశాడు. అగ్నిదేవుడికి 1 భాగం ఇచ్చాడు. అందుచేత ఎవరైనా తమో గుణంతో బీజాలు, ఔషధులు, ఫలరసాలను హోమం చేయకపోతే వెంటనే అతడిలోకి బ్రహ్మహత్య ప్రవేశిస్తుంది. తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మహత్యంలోని మరొక భాగాన్ని వృక్షాలు, ఔషధులు, తృణాలకు ఇచ్చాడు. అందుచేత ఎవరైనా సంక్రమణం, గ్రహణం, పౌర్ణిమ, అమావాస్య పర్వదినాల్లో అజ్ఞానంతో చెట్లను నరికిన వాడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. తర్వాత బ్రహ్మదేవుడు అప్సరసలకు ఆ పాపాన్ని కొద్దిగా పంచాడు. అందుచేత ఋతుమతి అయిన స్త్రీలను దూరంగా ఉండాలి. వారితో ఆనందించే వారికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. ఆ తర్వాత బ్రహ్మహత్యలోని కొంత పాపాన్ని బ్రహ్మదేవుడు జలాలకు ఇచ్చాడు. అంచేత ఎప్పుడూ కూడా నీటిని చులకన చేయకూడదు. నీటిలో ఉమ్మేయటం అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. ఇలా బ్రహ్మదేవుడు ఆ పాపాన్ని పంచాడు. తర్వాత ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి పాప విముక్తుడయ్యాడు. ఏతు శక్ర కథాం దివ్యాం, ఏతు శక్ర కథాం దివ్యాం, ఇమాం పర్వసు పర్వసు, ఇమాం పర్వసు పర్వసు, విప్రమధ్యే వదిష్యంతి, విప్రమధ్యే వదిష్యంతి, నతే ప్రాప్స్యంతి కిల్బిషం, నతే ప్రాప్స్యంతి కిల్బిషం. ఈ ఇంద్రుడికి సంబంధించిన కథను ప్రతి పర్వంలోనూ విప్రులు వింటూ ఉండగా చెప్పిన వారికి ఎలాంటి పాపము అంటదన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 283 అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నువ్వు జ్వరం అంటే శక్తి ఎలా పుట్టింది అని అడిగావు కనుక దక్షుడి యాగఘట్టాన్ని విను. పూర్వం దక్షుడు అశ్వమేధ యాగం ప్రారంభించి అందరూ దేవతలను పిలిచాడు, కానీ సతీదేవిని పిలవలేదు. అందుకు సతీదేవి బాధపడి శివుణ్ణి మరీ మరీ ఒప్పించి అక్కడికి వెళ్ళి అవమానం పాలై యోగాగ్నిలో పడి కాలిపోయింది. యోగాగ్నిలో అప్పుడు శివగణం దక్షుడు యజ్ఞశాలకు వచ్చారు. యజ్ఞశాలకు వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.